పరిశుద్ధుడ మహోన్నతుడ యేసు ప్రభువానికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మాకు నిన్ను ధ్యానించి ఆరాధించి ఈ సద్భాగ్యం ప్రభువాన్ని స్వరం వినటకు కృపనిచ్చి ఉన్నాం. ఇచ్చిన ధ్యానంలో మీరు ఉండిన ప్రభా మా కళ్ళు తెరిచి నీ వాక్య జ్ఞానమును విశదపరచుమని నీ చేతులకు అప్పగించి ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. Amen. Amen. Good morning and welcome for this small meditation. Good morning. ఈరోజు ఆదివారం సద్భాగ్యం. చాలా మంది దేవుని ఆరాధన ఇష్టపడుతూ ఉన్నారు. మంచి అంశం, టైమ్ ఆఫ్ రిడెంప్షన్. 3 భాగాలు మనకి ఇవ్వబడ్డాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, అదేవిధంగా కీర్తన పత్రికా పాఠం నుంచి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ మొదటి కొన్ని వచనాలు, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనకు వాక్య పాఠ్యము. కీర్తన 6వ కీర్తన, ఇవన్నీ ధ్యానాంశంలోకి అవసరమైన వాక్య పాఠ్య భాగములుగా ఇవ్వబడ్డాయి. ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన యొక్క సమయం. అనగా ఈ లెంట్ కాలం, వసంతకాలం. వసంతకాలం అనగా చిగురించే సమయం. పాతవి జారి నూతన నూతన స్థితిలోనికి సాధారణంగా సృష్టిలో, అది ముఖ్యంగా ఈ గ్రీనరీలో మనం చూస్తాం. సో లెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ టైమ్ ఆఫ్ స్ప్రింగ్ వేర్ ద ఓల్డ్ హ్యాస్ టు గో అండ్ ద న్యూ బిగిన్స్ టు బోర్న్. కొత్తది ఉద్భవింపు చేసి జన్మిస్తూ ఉంది. సో ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ లెంట్ అనగా, రిడెంప్షన్ అని మనందరికీ తెలుసు, విమోచన. ఏం విమోచన ఇది? నీవు పాపపు స్థితిలో ఉన్నప్పుడు, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించి ఉన్నప్పుడు, నీలో ది ఒరిజినల్ సిన్, ఆదాము యొక్క అతిక్రమము వలన ఆ పాపం యొక్క శాపము అది మానవుని జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుడు తన కృపాశ్వర్యమును బట్టి, ప్రేమను బట్టి తిరిగి మానవుణ్ణి తనలోనికి చేర్చుకునడానికి క్రయధనముగా తన రక్తమును చిందించి, మరణములకు బదులుగా మరణాన్ని, అనగా పాపములకు జీతం మరణము కనుక మరణానికి బదులుగా మరణమును తను కలుగచేసి మానవునికి ఈ పాప ప్రభావము నుంచి, శాపము నుంచి విడుదల కలిగి చేయడం. ఆ దినములలో కంటికి కన్ను, పంటికి పన్ను అనే ధర్మశాస్త్రానుసారమైన ప్రభావం అధికంగా కనబడేది కనుక, ఉండేది కనుక, మానవుడు పాపము చేసి తన ప్రాణమును పోగొట్టుకున్నాడు కనుక, అతిక్రమము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు తాను చేసిన తన లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు కనుక, ఆ ప్రేమ ఆ సిలువలో తన మరణమును క్రయధనముగా తన రక్తమును చిందించి, ప్రాణము బదులుగా ప్రాణం అర్పించి నీకు విమోచన కలుగు చేసి ఉన్నాడు. విమోచన అనగా బయింగ్ బ్యాక్, పర్చేజింగ్, కొనడం, తిరిగి కొనుక్కోవడం. ఆ కొనుక్కోవడం వలన పాపపు స్థితి నుండి దేవుడు మనకు విడుదల కలుగు చేసి దత్తపుత్రాత్మ ద్వారా తిరిగి తనలోకి చేర్చుకొనుటకు తన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేసిన రక్షణ కార్యమని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. This is an action. Redemption is an action. Taking to correct the past sinful life. పాపపు స్వభావము సరిదిద్దుకున్నట్టు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక క్రియారూపకమైన
ఆపర్చునిటీ అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. దట్ మీన్స్ త్రూ ఫర్గివ్నెస్, క్షమాపణ ద్వారా పాపపు స్థితిని అనగా పాపపు స్వభావము నుండి దేవుడు తన యాక్షన్ ద్వారా అనగా తన విమోచన కార్యము ద్వారా మానవునికి ఇచ్చిన ఒక అవకాశం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ అ ఛాన్స్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత విధానాన్ని మార్చే ఒక ప్రక్రియనే ఈ రిడెంప్షన్, ఈ విమోచన కార్యం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యొక్క విమోచన కార్యము మన జీవిత విధానాన్ని, గమ్యాన్ని నిర్దేశించి సరిచేసే ఈ కార్యక్రమం దేవునికి మానవునికి ఉన్నటువంటి విభేదమును తీసివేసి, ఎడబాటును తీసివేసి, రికన్సిలియేషన్ అనే సమాధానము ద్వారా మానవుని యొక్క పాత స్వభావమును అనగా పాపపు స్వభావం విడిచిపెట్టి పతనానికి ముందు ఉన్న మానవుని స్వరూపాన్ని తిరిగి సంపాదించుకోవడం. దట్ మీన్స్ రిగైనింగ్ ఆఫ్ ది ఇమేజ్ దట్ వాజ్ ఇన్ అస్ యాజ్ గుడ్ బిఫోర్ ఫాల్. ద ఇమేజ్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ నేచర్. దేవుని స్వభావమును లోకమును కనపరిచే ఆ విధానం తిరిగి పతనానికి ముందు ఉన్న ఆ మంచి నిలబడిన స్వభావాలను తిరిగి దేవునితో సంబంధంలో చేరుట వలన, అడ్డుగా ఉన్న గోడ తీసివేయబడుట వలన, ఈ రీకన్సిలియేషన్ అనే మాట అనగా సమాధానపరచబడుటకు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ వసంత కాలపు విమోచన క్రియ అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. Reconciliation is initiation by God and human has to respond. ఈ రికన్సిలియేషన్ అనేది, సమాధానపరచబడు విధానం అనేది దేవుని ద్వారా చేయబడినది. మానవుడు దానికి జవాబు ఇవ్వాల్సినటువంటి రెస్పాండ్ కావాలి. తాను he has to respond for the God's initiation. Reconciliation is nothing but it is a restoration back to the original image of God. దేవుని యొక్క మొదటి స్వభావంలోనికి చేర్చబడి, అది అనగా దేవుడు మనలో తన కార్యాన్ని జరిగించి మనలో నివాసం ఏర్పరచుకొని మనం ఆయన ఆలయముగా మార్చబడి, అనగా పాపపు ఆ బానిసత్వం నుంచి క్రయధనముగా చెందించినటువంటి ఆ రొక్కము ద్వారా తిరిగి కట్టి విడుదల పొందే స్వభావం. Therefore, reconciliation brings God and human together. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14. ఆయనను మునుపు మీరు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మనలను ఉభయులుగా ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తమయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఉన్నాడు. We are being brought into the one body of Christ. Whatever is in between సరిచేసి, మానవుడు పాపం వలన దేవునికి దూరమైనటువంటి స్వభావమును సరిచేసి, నిన్ను కొని పాపము బానిసత్వం నుంచి విడుదల కలిగచేసి తన కుమారునిగా బానిసత్వం నుంచి కుమారునిగా చేర్చుకొని, ఇదిగో ఆయన మానవునికి దేవుణ్ణి డివైడ్ చేసినటువంటి ఆ గోడను తీసివేసి దేవుని యొక్క విమోచనను ఆయన అనుకూలంగా మనలో జరిగించి ఉన్నాడు. దెన్ వాట్ ఈస్ రిడెంప్షన్? రిడెంప్షన్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ఈవిల్. పాపపు స్వభావం నుండి, పాప దుష్టత్వం నుండి రక్షింపబడుటయే ఆ చేసే విధానమే విమోచన, రిడెంప్షన్. యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది క్యాప్టివిటీ ఆఫ్ డెత్. మనము అంటే పాపం వల్ల బానిసంగా చేరి బాకీ ఉన్నటువంటి ఆ స్వభావం నుంచి విడుదల పొంది ఒక నూతనమైనటువంటి స్వభావంలోనికి, ఎక్కడైతే పాపము మానవుని దేవుని నుంచి దూరం చేసిందో అది తీసివేసి ఐక్యపరచబడి క్రయధనముగా చెందించిన రక్తంతో ఒక సమైక్యతలను చేర్చబడిన స్వభావం. Redemption is necessary in order to obtain eternal life.
నిత్య జీవం పొందాలి అంటే విమోచించబడి విడుదల పొందవలసిన అవసరత, తన సాల్వేషన్ కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు ఇది ఎంతగానో అవసరముగా ఉంది. పాపము నుంచి విడుదల పొంది, చెరపట్టబడిన స్వభావం నుంచి విడుదల పొంది, దేవుని ప్రాయశ్చిత్తం ద్వారా విడుదల పొంది, అనగా క్రీస్తు మరణము, క్రయధనముగా చిందించిన రక్తం ద్వారా, అర్పించబడినటువంటి ఆ రక్తము ద్వారా పాపమునకు బానిసమైన మనం తిరిగి కొనుక్కొనబడిన వారమై ఆయన యొక్క విమోచనలో ప్రవేశించి మరణములో నుండి జీవంలోనికి, అనగా పునరుత్థానపు స్వభావంలో చేర్చబడి రక్తము ద్వారా కొనబడిన వారిగా క్రీస్తు యొక్క బాహుటకు చేర్చబడడం, పాపపు బానిసత్వపు బాండేజ్ నుంచి, బానిసత్వం నుంచి దేవుని యొక్క కుమారత్వపు స్వభావంలోనికి ప్రవేశించి మరణములో నుండి జీవంలోనికి, నిత్య జీవంలోనికి తీసుకుని పడే దేవుని కార్యక్రమం. దేవుని బిడ్డలారా, రిడెంప్షన్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఆఫ్ గాడ్, బీయింగ్ సేవ్డ్. దేవుని యొక్క రక్షణ కార్యం యొక్క పరిపూర్ణతనే ఈ రిడెంప్షన్. ఇట్ ఇన్వాల్వ్స్, దాంట్లో ఏమేముందంటే జస్టిఫికేషన్, అనగా నీవు కుమారుడుగా స్వీకరించుట వలన ఆ యొక్క దేవుని రక్షణకు పాత్రులుగా చేయబడి, అనగా దానిలో నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధీకరించబడి, శాంక్టిఫికేషన్ చేయబడి, దేవుని మహిమలో పరిశుద్ధుడిగా చేర్చబడి ఆయన ఉండు చోటున మనమును ఉండులాగిన దేవుని క్రయధనముగా చిందించిన రక్తము ద్వారా కొనబడిన ఆ ప్రక్రియనే ఈ యొక్క విమోచన. ఇంకేమంటాడు అక్కడ? ఇట్స్ అ టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అంటాడు ఈరోజు అంశం. ఏంటి టైమ్ ఆఫ్ రిడెంప్షన్? ఇప్పుడు నాకు రిడెంప్షన్ అంటే చెప్పాను, అంటే మనకు ఆదివారం కావాల్సినటువంటి ఆలోచన కొరకు. ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ పాయింట్స్ అవేర్నెస్ ఆఫ్ క్లికింగ్ టైం. సాగి వెళుతున్నటువంటి, పరిగెత్తున్నటువంటి సమయమును ఒకసారి మన జ్ఞాపకం చేస్తుంది. విమోచన విధానమైనటువంటి కొరకైనటువంటి సమయం యొక్క ఫ్లీటింగ్, అది ముందుకు సాగిపోవడంను జ్ఞాపకం చేస్తుంటుంది. నిజం, ఇట్ టైం వీఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్. ఈ లోకం ఎడిపోతుందో మనం చూస్తున్నాం. యుద్ధాలు, కుటుంబాలు, సంఘాలు, దేశాలు కొట్లాడుకుంటున్నాయి. అసమాధానం, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాజకీయపరమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. దేశం పైకి దేశం లేస్తుంది. కుటుంబాలలో వివేదన, విధురాండ్ల విషయమైనటువంటి కటాక్షము లేదు. తల్లిదండ్రులను విసర్జించి వారు కూర్చున్నటువంటి చింతన లేని స్థితి, ఆలోచన గతులలో కుటుంబాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారిని ప్రేమించలేదు, అధికార వాంఛ. ఈ స్థితిగతులలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 చాలా అంటాడు, దినములు చెడ్డవి గనక సమయములు పోనీయక, దినములు అనగా సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకుట. ఈ సమయం, ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ద టైం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని, అజ్ఞానులు కాక జ్ఞానుల వల్ల నడుచుకునే ఈ సమయం జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ద డేస్ ఆర్ ఈవిల్. దుష్టత్వంతో కూడిన దినాలు. ప్రభువు అక్కడ సమీపించి ఉన్నది కనుక వీఆర్ ఇన్ లెంట్ నౌ. లెట్ us క్లీన్ అవర్ సెల్స్. ఒక నూతన స్వభావం మనలో ప్రబలింప చేయబడాలి. ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, దేవుని రేపు ఏమి సంభవించినో మనకైతే తెలియదు. మన జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే నీటి బొగ్గ లాంటి, ఆవిరి లాంటి జీవితం. భయంకరమైన చెప్పరాని రోగాలు. ఏం రోగాలో తెలియదు, ఇప్పటిదాకా వినని రోగాలు. ఈ ఆవిరి లాంటి, బుడగ లాంటి జీవితం అనేది కనుక జాగ్రత్తగా ఉండి, యాకోబు పత్రిక 4:14 మాట చెప్తాడు, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారే. Therefore, my brothers and sisters, the time of redemption is all about ఒక నూతన జీవంలోనికి తీసుకుని రాబడమే.
ఒక నూతన అనుభవంలోని తీసుకుని రావడమే, పాప క్షమాపణ ద్వారా దేవుని రక్షణ కార్యక్రమం అనే వసంత కాలంలోనికి ప్రవేశించడమే ఈ టైమ్ ఆఫ్ రిడమ్షన్. ఇవ్వబడిన ఆ పాఠ్య భాగాలు చూసినట్లయితే 3 పాఠ్య భాగాలు. మొదటిది యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి 14 వచనాలు. అది ఇట్స్ ఆల్ అబౌట్ ఫాల్స్ వర్షిప్. ఫాల్స్ వర్షిప్ అనగా ఈ యొక్క ఉగ్రతలో నుండి మనం బయటకు రావాలి అంటే సరి అయినటువంటి ఆరాధనా విధానం కావాలి. యెషయా గ్రంథం 58:1-14 వచనాలు మనకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే ప్రజలు వారు చేస్తున్నటువంటి రాంగ్ వర్షిప్ను జ్ఞాపకం చేస్తుంది. నువ్వు విమోచన పొంది వసంతకాలం వల్లే నూతన సభలకు మార్చబడాలి అంటే నీలో ఈ ఈ రాంగ్ వర్షిప్ అనేది బయటకు వెళ్ళాలి. మీరు ఒకసారి చూడండి, తీయం దయచేసి గ్రంథం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే ఏం కనబడుతుంది చూడండి. మొదటి 4 వచనాలు, తాళబూర ఊదినట్లు తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయచ్చు, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి పాపములు తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించినట్లు వారైనట్టు, అనగా ఇట్స్ హిపోక్రసీ. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు వారి యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని నిత్య కన్నపరచుదురు. తనకు న్యాయమై తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షముడు కావాలని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవు మాకెందుకు చూడవు, మేము ప్రాణంలో ఆయాసపరచుకొనగా నువ్వు లక్ష్యంతో పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినము మీరు వ్యాపారము చేయుదురు. అయ్యా మా నీతిని చూడు అంటే ఒక సెల్ఫిష్నెస్ తోటి అడుగుతున్నాడు, స్వలాభం కొరకు స్వార్థంతో అడుగుతున్నాడు. లుక్ ఎట్ అవర్ ఫాస్టింగ్. మా ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు లక్ష్య పెట్టవు అందరూ. అయితే ఆయన ఏమంటాడు తెలుసా, మీ ఉపవాస దినము మీరు వ్యాపారము చేయుదురు. ఇట్స్ ఎ రాంగ్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్, in your worship, in your plan to go to the closest to God. ఈ ఉపవాసం అనేది ఆల్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇట్ ఈస్ నిన్ను నీవు ఒక క్రమశిక్షణలో తెచ్చుకొని నీవు పరీక్షించుకునే ఈ సమయం ఇది. నీ జీవాంధ్రములన్నీ నీవు నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని నీ మనస్సును క్రీస్తుపై ఏకపరిచే ఆ స్వభావం. అండ్ యూ మేక్ ఇట్ ఈస్ అ బిజినెస్. ఉపవాసాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాల్సిన సమయం అది. కనుక ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే యాక్చువల్ వాట్ ఈస్ ఫాస్టింగ్ ఇస్ డిఫరెంట్ స్టోరీ విల్ కమ్ అగైన్. మీరు పనివారి చేత కఠినమైన పనిని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ద వెరీ నేచర్, ద వెరీ స్వభావం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్రభు వాళ్ళ దుస్తులు అని చేస్తున్నాం. కాదు, ఇక్కడ చక్కగా చెప్తుంది చూడండి, డోంట్ డూ ఇట్ లైక్ ఎ బిజినెస్. ఈ రిడెంప్షన్ లో ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ రిడెంప్షన్ లో నువ్వు పాలు పొంది సమాధానార్థమైనటువంటి అడ్డు కూడా నీ మధ్య ఉంది కనుక నువ్వు దేవునిలోనికి చేర్చబడటకు నీలో ఉన్నటువంటి ఈ యొక్క రాంగ్ వర్షిప్ ను తీసేయమంటున్నాడు. ఇక్కడ ఎందుకు రాంగ్ వర్షిప్ అవుతుందంటే నీ హృదయము దేవునికి అనుకూలమైనదిగా లేదు. ఇక్కడ నీ మనస్సు దేవుని ప్రభావితం చేయగలిగిన స్థితిలో లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్సెప్టబుల్ వే. ఈ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున విడమనట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉందురు. అంటే ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పెట్ట కట్టుకొని బూడిదలో పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని నేను అనుకొనుచున్నారా?
అంటే వేషధారణతో కూడిన హిపోక్రటిక్. ఇట్స్ ఆల్ అబౌట్ హిపోక్రటిక్ ఫాస్టింగ్. స్వభావాన్ని కనపరిచే వర్షిప్. భక్తుడు ఏమంటారంటే ఇట్ ఈస్ హిపోక్రటిక్ వర్షిప్. పీపుల్ ఆర్ బి వెరీ సెల్ఫ్ రైచియస్. స్వపరిశుద్ధతతో ఎంటీ రిచువల్స్ గోల్పట కట్టుకుంటే హృదయంలో ఎటువంటి మార్పు లేదు. ప్రజలు చూస్తున్నారు కనుక వాళ్ళు కనపరిచేటట్లుగా ఈ పరిచయం శాస్త్రం వల్లే అట్లా కూర్చుపోయి బూడిదలో కూర్చుంటారు అంతే. బూడిద దీనత్వానికి సూచన. అంగలార్పుతో కూర్చొని ఏడ్చి వాడు రొమ్ము కొట్టుకొనుచు పశ్చాత్తాపడడానికి పాత మందులు వచ్చి జ్ఞాపకం చేయబడి ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిపోక్రటిక్ రిచువల్స్, ఎంటీ రిచువల్స్, ఆచారం అంతే. బట్ దర్ ఇస్ నో ట్రూ ఫాస్టింగ్. ప్రభు ఏమంటున్నాడు? దిస్ ఇస్ లెంట్ టైమ్ నౌ. లెట్ కమ్ టు ద రియల్ ఫాస్టింగ్. లెట్ దేర్ బి ఎన్ యాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్, యాటిట్యూడ్ ఇన్ యువర్ హార్ట్. ఒక విధానం ఉండాలి, స్వభావ విధానం ఉండాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి స్వభావంలోనికి వచ్చినప్పుడు అది ఉపవాసంగా మారుస్తుంది. ఉపవాసం అనగా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్. ఒక 4 మాటలు చెప్పబడ్డాయి, చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ఫాస్టింగ్? Lent is a time of self-examination. Lent is a time of self-denial, a period of penitence, and a time of forgiving and being forgiving and forgiven. A period of self-discipline in our own life. క్రమశిక్షణతో కూడిన జీవితం ఇది. కనుక నీ ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి దానిలోకి మార్చబడాలి. ఏంటి అది? విశ్వాసం కదా. వారి ఉద్దేశాలు చాలా చెడ్డగా ఉన్నాయి. దే వాంట్ ఇంప్రెస్ గాడ్ త్రూ దే సెరమోనియల్ ఫాస్టింగ్. ఏదో చెయ్యాలి కనుక చేసి దేవుని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. ప్రభు నీ హృదయం పరీక్షించేవాడు కదా. ఏది రహస్యంగా అంటే ఆ గోచరం కాకుండా లేదు, అన్ని గోచరమే కదా. సమస్త రహస్యం అని తెలిసి ఉన్నవి. ఏదో చేస్తున్నామని కార్యక్రమం చేయడం కాదు సుమి. కొందరు ఇష్టమైన ఫాస్టింగ్ చేస్తారు. నేను లెంట్ గురించి చెప్పినప్పుడు చెప్తాను అసలు ఎట్లొచ్చింది ఫాస్టింగ్ అనేది. దినమంతా ఏం తినకుండా కొందరు రాత్రి తింటాం. యాక్చువల్లీ 24 hours ఫాస్టింగ్ మానవ బలహీనతను బట్టి మనమే ఫిక్స్ చేసుకుంటాం. ఎందుకు ఫిక్స్ చేసుకుంటామంటే ఉపవాసత అనేది నీ యొక్క ఇంద్రియములన్నింటినీ నీవు డిసిప్లిన్లోకి తెచ్చుకొని, కంట్రోల్లోకి తెచ్చుకొని, నీ మనసును దేవునిపై ఏకాగ్రతను కలుగు చేసుకోవడానికి. అది లేకుండా వ్యాపారం చేసి మీరు కలహములు, వివాదం చేసి అన్యాయంతో గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. గట్టి కంఠస్వరం వినబడి పరలోకానికి వినబడేంత పెద్ద స్వరంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. నో, మీ ఉద్దేశాలు మంచివి కావివి. They won't impress God through ceremonial fastings. Fasting is a business. నిజమే దేవుని బిడ్డలారా. మొదటి 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం మనం గమనించినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము ఆ ప్రాణములను ఆయాసపరచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయించున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాను. వివాదములు, కొట్లాటలు అంటే అసమాధానంతో ఉండి మీరు ఉపవాసం చేస్తారు కనుక మీకు విమోచనలో చాలా కష్టంగా ఉంటుంది. విడుదల పొందాలి అంటే దేవునికి అంగీకారమైన ఉపవాసం. అదేంటిదట? 6వ వచనం చూద్దాం. దుర్మార్గులకు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోయుటకు మేకులు తీసివేయుటయు, బాధింపబడిన వారు విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఆహారం కలిగిన వారికి, లేని వారికి పెట్టుటయు, నీ రక్త సమ్మతికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడకు నీవు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు హితవచనం ప్రకటించదగ్గ నన్ను బలవంతం చేయుచున్నది. మేనిఫెస్టో, నజరేత్ మేనిఫెస్టో. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించటకే ఆయన అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభుహితులను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నన్ను బలవంతం చేస్తుంది పరిశుద్ధాత్మ. ఏంటి ఈ ఉపవాసం? ఇదిగో, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రేమ హృదయాన్ని, దేవుని యొక్క కనికరమును కల్పించే స్వభావమైన ఉపవాసం. అక్కడ ఉన్న వారికి అక్కడ తీర్చినట్టుమైన నా యొక్క ఉపవాసం. ఉపవాసం ఈజ్ ఇక్కడ సింబాలిక్ గా వాడబడుతున్నది. ద ఫాస్టింగ్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ హార్ట్. రిచువల్ గా కాదండి, నిజంగా నీ హృదయంలో దేవుని గురించిన దయ, ప్రేమ, ఆ కనికరం అనే మనస్సును, మంచితనమును కనపరిచి బెనవలెన్స్ అనగా ఉపకారం చేయు మనసు నీలో ఉండగలిగినప్పుడే అది నిజమైనటువంటిది. వివాదం ఆడేది కాదు, గుద్దులాట కాదు, వ్యాపారం కాదు. ఇది హృదయం చూపిస్తుంది. దుర్మార్గులకు కట్టిన కట్లు విప్పుటకు, కాడి మోయుటకు, మేకులు తీయుటకు, బాధింపబడిన విడిపించబడుటకు, ప్రతి వాడి కాడిని విరగొట్టుటకును. కాడి అంటే మెడ మీద పెట్టేది ఆవులకు, ఎద్దులకు. నేర్పుచ్చుకొని ఉపవాసము కదా, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టుటకు, సంబంధికి అంటే రక్త సంబంధి ముఖం తింపకుండా, నాట్ హేటింగ్ యువర్ ఓన్ పీపుల్ but loving your people. People who are naked ought to be covered with love. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అప్పుడేమంటాడంటే బ్లెస్సింగ్. అప్పుడేమంటాడంటే, నువ్వు అలాగు చేసినట్లా వెలుగు వేకు చుక్క వలె ఉదయించదవు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను, నీకేం కలగకుండా. ఇట్స్ అ బ్లెస్సింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్. కానీ ఇక్కడ దేవుని ఆరాధించేటప్పుడు ఉండే ఒక హిపోక్రటిక్ సిస్టంలో నుంచి సిద్ధపడి ఈ యొక్క వసంత కాలంలో ఆ బంధకం నుంచి విడుదల పొందుటకు ఒకసారి ఆ స్వభావం ఆలోచించుకోండి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లెంట్, అండ్ ద లెంట్ కమ్స్ ఎవ్రీ ఇయర్, అండ్ దిస్ ఇస్ గాడ్స్ ఆపర్చునిటీ ఫర్ అస్. దేవుడు మనలో ఉన్నటువంటి వేషధారణను తీసివేసి, సెల్ఫ్ రైచియస్ను తీసివేసి, ఆయనకి ఇష్టమైనది చేయుటకు పిలుస్తున్నాడండి. ఇట్స్ ఎ కాల్ గివెన్ ఇన్ దిస్ లెంట్ సీజన్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ రిడమ్షన్. ఒకసారి విమోచనకు గురించి ఆలోచన చేయి. ఈ తప్పుడు స్వభావం విడిచిపెట్టి ఒక నూతన స్వభావం ధరించుకో. లెట్స్ బి ట్రూత్. వేషధారంతో కాకుండా ఏదో ఏడుస్తున్న కన్నీళ్ళు రాని ఏడుపు కాదు, నీ హృదయంలో పశ్చాత్తాపమైనటువంటి స్వభావంతో కూడిన ఫాస్టింగ్. A fasting of repentance and forgiveness. It's a really wonderful word. 6-7 వచనాలు ఏం చెప్తాడు? సేస్ అబౌట్ ప్రాపర్ ఫాస్టింగ్. అదే చెప్తున్నాను. సెల్ఫ్లెస్ వర్షిప్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయం నుంచి రావాలి అది. జెన్యూన్ కంపాషన్, సరి అయిన యథార్థమైన దయాదాక్షిణ్యత, helping the poor and the helpless is the real fasting. In verses 8 to 12 ఏమో బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. ఎంత చక్కని బ్లెస్సింగ్స్. ఇఫ్ యూ డూ రియల్ ప్రేయర్, యథార్థమైన హృదయంతో నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను దీవిస్తాను. సారీ, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఈ యొక్క సైన్యం వెనుక నా దూతలు కూర్చొని ఉంటాయి. అంటే nobody will attack you. Nothing will happen to you. నీ ముందర నడుస్తాను. స్వస్థత నీకు త్వరగా లభిస్తుంది. నీవు ఉదయించు వేకువ చుక్కవలే ఉంటావు. ఇట్ విల్ బిగిన్ ద డే. వేకువ చుక్కగా ఉండి వెలుగును కలిగించేసి నువ్వు చూచుకోవడానికి దోహదం చేస్తుంది. అవును దేవుని బిడ్డలారా, దగ్గర 2 వచనాలు, 13, 14 వచనాలు ఏంటంటే, ఇట్ టాక్స్ అబౌట్ ది సబ్బాతును ఏ రీతిగా ఆచరించాలో మనకు జ్ఞాపకం. ద మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే, వేషధారణ, సెల్ఫ్ రైచియస్నెస్ తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి మాన్సును స్వభావం కలిగి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తూ అతనికి నువ్వు తోడుగా ఉండి
క్రీస్తు యేసు కలిగిన మనస్సును నీవు వారికి కనపరిచి ఆరాధించే ఆ స్వభావం నీకు విమోచన కలుగజేస్తుంది. ఆ స్వభావంలోనికి రావాలి అంటే క్రీస్తు మనకు అనుగ్రహించి విమోచన అనే ఒక నూతన ఈ యొక్క స్ప్రింగ్ స్వభావం మనలోకి రావాలి. రెండవది, ఇది చాలా మంచి కుదురు. రెండవది, రోమా పత్రిక 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు. నేను దీన్ని గ్రహించింది ఏంటంటే, మొదటి ఇంతకు ముందేమో యెషయా గ్రంథంలో దేవుడు మనకి ఏం చెప్పాడు? ఏది సరి అయిందో చెప్పాడు. మరి ఈ గ్రంథంలో ఏం చెప్తున్నాడు? వసంతకాలంలో నువ్వు పొందాలి అంటే ఒక జాగ్రత్త సంగతులు చెప్తున్నాడు. ఈస్ గివింగ్ ఏ వార్నింగ్ హియర్, హెచ్చరిక. దీంట్లో లెంటులో ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఇంతకుముందేమో ఎట్లున్నానో చెప్పాడు, ఇప్పుడు హెచ్చరికిస్తున్నాడు. ఏంటిది ఈ హెచ్చరిక? ఈ హెచ్చరిక ఏంటంటే, అవిశ్వాసం, భక్తిహీనత, దైవ చిత్తము లేని వారిగా ఉన్నటువంటి మీకు దైవ సంబంధమైన భీతి అవసరం. అవిశ్వాసతను విడిచిపెట్టండి, భక్తిహీనతలో నుంచి బయటకు రండి, యథార్థతను ఎరిగి దైవ చిత్తమును ఎరిగిన వారై దేవుని భయముతో, మానవుడా దేవుని భయంతో బయటకు రా. హీఈస్ గివింగ్ వార్నింగ్, హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏమి హెచ్చరికలు చూద్దాం, మంచిగుంటే హెచ్చరికలు. ఏంటి ఈ హెచ్చరిక? ఈ హెచ్చరిక ఏంటంటే, నువ్వు మనుషుడా, నువ్వు తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. ఎందుకంటే పాపమునకు జీతం మరణం. ఆ పాపం మరణానికి వచ్చినటువంటి కార్యక్రమాలు నీవు చేస్తావు గనుక, నీలో ఉన్నవి కనుక నీకు హక్కు లేదు. దీన్ని ఆయనకు తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు గివ్ జడ్జిమెంట్. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు. సో యూ హ్యావ్ నో రైట్. యూ కెన్ నాట్ జడ్జ్ పీపుల్. దిస్ ఈస్ వన్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్. త్వరగా ఒకరి గురించి తీర్పు తీర్చేస్తాం. మనకు ఎన్నో వినబడతాయి. ఎదుగో తోకండి, ఇదిగో పులి అంటారు. జరిగేది తక్కువ, చెప్పేది ఎక్కువ. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఎప్పుడు అబద్ధం చెప్తాడు. ఒక్కడి తర్వాత 4 చెప్తాడు నాకు. తల్లిగారు ఇట్లయిపోయింది. ఏమైందా నేను చూస్తాడు, ఏముండదు, వట్టిదే. మనకు ఆ స్వభావం ఎట్లా వస్తుందంటే, నీవే తప్పు చేస్తావు కనుక ఇంకోటి తప్పు ఎట్లా తీస్తావు నువ్వు? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించిందే అని ఎరుగుదాం. అయితే ఇట్టి కార్యములు చేయ వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందివా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందినప్పుడు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగక ఆయన అనుగ్రహశ్చర్యమును, సహనము, దీర్ఘశాంతను తృణీకరించుదువా? యూ హ్యావ్ నో రైట్. యూ కెన్ నాట్ జడ్జ్. ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ యు. కనుక ఈ లెంట్లో నువ్వు వచ్చినప్పుడు, ఈ యొక్క శ్రమల దినాల్లో నువ్వు ప్రవేశించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో మొదట. జాగ్రత్త సుమి, జాగ్రత్త. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ రిడెంప్షన్. గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటిది అది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొద్దిగా డస్ట్ డిస్టర్బ్ చేస్తారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఈ లెంటులో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఓ మనుషుడా, నువ్వు తీర్పు తీర్చలేవు. నువ్వు ఆ పాపాలే చేస్తున్నావు కనుక దేవుడిచ్చినటువంటి పాప క్షమాపణ పొందకుండా నీవు ఏమో చేస్తున్నావు అనుకుంటున్నావు. జాగ్రత్త, విను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత యందు దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. జాగ్రత్త. నువ్వు కాదు, దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతున్నది. కానీ నువ్వు జాగ్రత్త సుమి.
దేవుడిచ్చే సమయం ఏమంటాడు? ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీవు కాఠిన్యమును, మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినమందు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. దేవుడు ఏమంటున్నాడు? శిక్షిస్తానంటున్నాడు. పరలోకం నుండి బయలుపరచబడుచున్నది దుర్నీతికి పై దేవుని కోపం. సో ఈ యొక్క హిపోక్రటిక్ లైఫ్ వర్షిప్ తీసేయి. గెట్ ఎ చేంజ్. గాడ్ ఈస్ గివింగ్ ఎ టైమ్ ఆఫ్ చేంజ్. పాత ఆకుపోయినట్టుగా పాత స్వభావం పోగొట్టుకో. ఎవ్రీ ఇయర్ ఈస్ గివింగ్, ఈజ్ ఓపికతో ఇస్తున్నాడు. అక్కడ సహనము ద్వారా ఇస్తున్నాడు. దానిని నువ్వు చేర్చుకు, దానిని అనుభవించు. ఈ పాత పాపపు స్వభావం విడిచిపెట్టి దేవుని కోపం నుంచి బయటకు రా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తన మనస్సులో దేవునికి చోటీయక చేరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్టత్వములకు అప్పగించెను. ఆయన కోపమే కాదు, భ్రష్టత్వము అనగా దుష్కార్యములకు, చెడు విషయమైన విధానములకు గుడ్డితనము కలిగ చేసి నాశనకరమైన స్థితిలో తీసుకొని వెళ్ళబడతా ఉంటున్నాడు. ఈ భ్రష్టత్వం ఏంటో తెలుసా? 29, 30, 31 వచనాలు చూద్దాం. ఏంటిది భ్రష్టత్వం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరక, కలహము, వైరవం అను వాటితో నిండిన వారై చక్కగా చెప్తున్నాడు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహమును, కపటమును, వైరమును వాటితో నిండిన వారై కొండ్రగాండ్రును, అపవాదులను, దైవ ద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు కవిధేయతలను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండేది ఉండక. ఇవన్నీ భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వం యొక్క పరిణామం మరణం. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ థింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. దేర్ఫోర్ ఇవన్నీ విడిచి ఒక నూతన స్వభావంలోకి రమ్మని హెచ్చరిస్తున్నాడు. మరణమునకు చెందిన వారు ఈ కార్యం వల్ల వస్తుందని తెలిసి కూడా ఇవన్నీ దుష్ట కార్యాలన్నీ చూడండి, ఎన్ని చెప్పిండు అడిగి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. ఈ లెంట్లో ప్రభు పిలుస్తున్నాడు ఏంటంటే, గద్దించి హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, వీటిని ఇడిచిపెట్టి బయటకు రా. యు నో ఇట్, దీస్ ఆర్ గోయింగ్ టు లీడ్ టు డెత్, బట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. 32వ వచనం ఉంటుంది, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణంకు తగిన వారు. దేవుని బిడ్డలారా, లెంట్ అంటే ఈ మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని పోగలిగిన సిద్ధపాటు. ప్రభువును సమీపుడుగా ఉండి నిజమైన ఉపవాసముతో నీ స్వభావములో మార్పు, నీ హృదయ ఆలోచనలో తలంపులలో మార్పు, నవీన స్వభావం ధరించుకొని నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ స్వభావములను విడిచిపెట్టి, లెంట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ అబ్స్టినెన్స్ అంటారు. అంటే కొన్ని విడిచిపెట్టే విధానం, సమయం. ఇప్పుడు మనకు 60-70 బలం ఉంటే 80 సంవత్సరాల్లో 80 లెంట్లు వస్తున్నాయి. 80 గుణాలను తీసేసుకోవచ్చు. ఇక్కడైతే దుష్టత్వం గురించి మొత్తం లెక్క చేయండి, తర్వాత లెక్క చేయండి, ఇప్పుడు వద్దులే, టైం సరిపోదు. కానీ కలహము, కపటము, వైరముతో, కొండ్రెగాలను, అపవాదకులను, దైవదూషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడే వారు లెక్క పెట్టుకోండి ఎన్ని ఉంటాయో. భ్రష్ట మనసు దీన్ని అంటాడు, భ్రష్ట మనసు.
నాశనమయ్యే స్వభావం. కనుక దేవుని బిడ్డలారా, హెచ్చరిక. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. టైమ్ ఆఫ్ రిడెంప్షన్ జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, ఈ టైం విను. ఏం టైం ఇదంటే, నీవు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతకు సమర్పించుకుంటున్నావు. యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు ద యాంగర్ ఆఫ్ గాడ్, ద wrath ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ది హార్డ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ కాఠిన్యమును బట్టి, మార్పు పొందని నీ హృదయమును, when the God's anger is upon the world, you are giving yourself, తప్పించుకొని నీ నీతి కార్యముల వల్ల దేవుని మనసు కలిగి దేవుని హృదయంలోనికి ప్రవేశించుటకు బదులుగా నీవు మరణంలోకి నీవు అప్పగించుకొనిచున్నావు. దేర్ఫోర్ దిస్ లెంట్ వసంత కాలం ఇవ్వబడుతూ ఉంది. నీలో జీవంలో నూతన పరచబడి ఉంది. 26వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. తప్పించుకోలేము. ప్రతి వానికి వాని వాని క్రియ వలన ఫలమిచ్చును. కనుక నువ్వు జాగ్రత్త. దేవుని సహనమును, ఆయన ఓర్పును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించకు. మారు మనసు పొందు. పాప క్షమాపణ ద్వారా విమోచన పొందిన వాడవై తిరిగి దేవుని యొక్క సాంపాద్యములోనికి చేర్చబడుటకు ఈ సమయం ఆసన్నమై ఉన్నది. విమోచన సమయం ఆసనం. మీరు క్రీస్తు యేసు రక్తం వల్ల విమోచించబడిన వారు అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీరు యేసు రక్తంతో విమోచింపబడిన వారు, జగత్ పునాది వేయకమునుపే ప్రేమలో మీరు ఏర్పరచబడిన వారు, ముద్రించబడిన వాగ్దానం చెప్పిన ఆత్మతో మీరు ముద్రించబడిన వారు. కనుక మీరు ఆయన క్రియల చొప్పున ఆ జడ్జిమెంట్లోనికి, తీర్పులోనికి ప్రవేశించక జాగ్రత్తగా ఉండాలంటాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ, అయితే వేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతిలోనికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అయితే వేదమును పుట్టించు సత్యమునకు, 8వ వచనం చూడండి, అయితే వేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కాలము చేయు ప్రతి మనుషునికి ఆత్మకు మొదట యూదునికి గ్రీసునికి శ్రమయు వేదన కలుగును. ప్రతి ఒక్కరికి. చక్కని మాట చూడండి, వేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హెచ్చరిస్తున్నాడండి. ఈ లెంట కాలంలో ఈరోజు ఆరాధనలో మనం సిద్ధపరుస్తున్న మనకు హెచ్చరిస్తున్నాడు. దేవుని కోపాన్ని, రౌద్రాన్ని మీరు తెచ్చుకోకండి. మారు మనసు పొందండి. దేవుని యొక్క విమోచన కలిగి ఉండండి. 10వ వచనం, సత్క్రియలు చేయువానికి ప్రతివానికి మొదట యూదునికి క్రీస్తు దేశుడు కానీ మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుందంటే, నీకు అనగా సత్క్రియ చేయు ప్రతి వానికి. సత్క్రియ అనగా దేవుని దృష్టికి అంగీకారమైన యోగ్యమైన ఉపవాసము, ఆయన దృష్టికి అంగీకారమైన జీవిత విధానం చేయువానికి, ఆయన నామమును గణపరిచి ఆయన మహిమను వ్యక్తపరిచే విధానం చేయువానికి, నీ జీవితంలో క్రీస్తు నివాసం ఏర్పరచుకుని నీ ముఖములో క్రీస్తు యొక్క ఆ వెలుగు ప్రతిబింబ చేయబడుచు ఉన్నప్పుడు, క్రీస్తు వాడని చెప్పబడినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రతివానికి మహిమయు ఘనతయు, మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఘనత, ఉన్నతమైనటువంటి స్థితి, ఎత్తబడిన జీవితం, సమాధానం కలుగు చేయబడుతుంది. ద పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. జీవితంలో నియంత్రించే ఆ జీవిత కాన్ఫ్లిక్ట్ తీసివేయబడి సమాధానం కలుగు చేయబడుతుందని మనం జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ద ప్రామిస్ ఆఫ్ ది బ్లెస్సింగ్. నాకు శాపం ఇప్పుడు హెచ్చరించాడు. బ్లెస్సింగ్స్ మనం ఏమంటాడంటే
సత్క్రియల చేత నీకు ఘనతయు అనగా గ్లోరీ, నువ్వు ఎత్తబడి దేవుని యొక్క మహిమలో ఎత్తబడి వేకో చుక్కవలి ఉంచబడి సమాధానముతో నీవు ముందుకు సాగుతావని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని తీర్పు సత్యమును అనుసరించి కలగ చేయబడుతుంది. ప్రామిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ట్రూ ఫాస్టింగ్. దేవుని బిడ్డలారా, ట్రూ ఫాస్టింగ్ ఏం చేస్తాడు? బ్లెస్సింగ్ ఉంది. ఇప్పటిదాకానేమో గద్దించాడు, ఇప్పుడు బ్లెస్సింగ్ చూడండి ఒకసారి, చక్కగా ఉన్నాయి చూడండి. అక్కడ యెషయా గ్రంథం ఎవరైనా తీయండి, 58వ అధ్యాయం 6-7 వచనం ఇంత చదివాం చూడండి. మనం యెషయా 58, 6-7 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. దీనికి రెస్పాన్స్ ఏముంది? దీనికి రెస్పాన్స్ ఏంటిదండి? దీనికి రెస్పాన్స్ అంటే ఇది సత్యం, ఇది పాటిస్తే నీకేం కలుగ చేయబడుతుంది? నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుము, నీ రక్త మందికి ముఖం తప్పించకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టం. దీనికి బ్లెస్సింగ్ ఏమో చూడు. అలాగున నువ్వు చేసినడలా నీవు వెలుగుచుకోవలే ఉంటావు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా నీ సైన్యం వెనుకబడి బాగా ముందు కావలిగా మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ బి బిహైండ్ యువర్ ఆర్మీస్. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నానను. మళ్ళా కోపం చూపిస్తుంది. ఇతరులను బాధించుటయు, రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల. ఇక్కడ ఇది చెయ్యకు, ఇగో ఇది ఇస్తా నీకు నేను. ఇతరులను బాధించిన చెయ్యకు, అది విడిచిపెట్టే ఈ లెంట్లో ప్రభు దగ్గరకు రా. వేలు పెట్టి చూపి తిరస్కరించుట చేయకు, చెడ్డవాడిని బట్టి మాట్లాడుటయు నీ మాని, చెడ్డదానిని బట్టి మాట్లాడటయు మాని, ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడు వాడిని తృప్తిపరిస్తే, కండిషన్ పరిస్తే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవాను నిత్యము నడిపించును, క్షమకాలమును ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉందువు. వాట్ బ్లెస్సింగ్ కదా. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను మరల కట్టెదు, విరుగబడిన దాన్ని బాగు చేయవాడు అని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు తేటపరచబడును. వాట్ ఎ బ్లెస్సింగ్. యూ విల్ బి బ్లెస్సింగ్ లైక్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ బ్లెస్డ్ నేచర్. లెంట్లో విడిచిపెట్టమంటున్నాడు ఇవన్నీ, దుష్కార్యములను విడిచిపెట్టమంటున్నాడు. యూ కామ్ లీవ్ ఇట్ అండ్ కమ్ టు ఐ విల్ బ్లెస్ యూ. వాట్ ఎ బ్లెస్సింగ్ ఈస్ హియర్. 6-12 విడిచేయి. దుష్కార్యములను విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావడానికి ఈ లెంట్ లో, ఈ టైమ్ ఆఫ్ రెడిమ్షన్ లో, హియర్ ఇస్ ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. నా మూడవ పాఠం యోహాను సువార్త 5వ అధ్యాయం 1-9 వచనాలు. ఏంటిది? బెత్సెదా పూలు వద్ద ఆ 5 ద్వారాలు ఉన్న దగ్గర, ఒక ద్వారం దగ్గర అనేకులు రోగులు కూర్చొని ఉంటారు. ఒక ఊచ చేయగలిగిన వాడు అనగా లేమ్ పర్సన్ కూర్చొని ఉంటాడు. సింపుల్ థింగ్. టుడేస్ మెసేజ్ ఇస్ వెరీ సింపుల్. దుష్కార్యములను విడిచిపెట్టండి, ఫాల్స్ ఫాస్టింగ్ తీసేయండి, నాకు ఇష్టమైన ఫాస్టింగ్ చెయ్యండి, చేసిన వైపు తిరగండి, మీకు విమోచన. ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే అదే మనకు విమోచన. పాపపు స్వభావం నుంచి క్రీస్తు యేసును పోలిన నూతన స్వభావంలోనికి మార్చబడి, ఆ మార్పు కొరకు తన రక్తమును చిందించి క్రయధనముగా చెల్లించి నీకు రొక్కం కట్టి విడుదల చేసుకుని తన కుమార్తెగా స్వీకరించి తనకిష్టమైన జీవితాన్ని జీవించుటకు సమయం ఆసన్నమై ఉన్నదని ఈ యొక్క శ్రమల కాలంలో ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుల చివరి భాగం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం. అంత చక్కగా ఉండదు కదా. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి
పక్షవాయు గల అని అడుగుతాడు. ఏ లేమ్ మ్యాన్ అంటాడు. వి డోంట్ నో విత్ వాట్ ఈజ్ లేమ్ అంటే అంగము ఏమంటారు దాన్ని? అంగహీనుడు. అంగహీనుడు. ఏమంటాడు? యూ వాంట్ టు బి హీల్డ్? ఆయన ఏమంటే అవును ప్రభా, స్వస్థత పొందాలంటాడు. నీ పర్ఫెక్ట్ కండిషన్ అడుగు అంటాడు. అక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు మాట వచ్చినప్పుడు నీకు ఈ పరుపు అవసరం లేదు. యు టేక్ ఇట్ అవే. డోంట్ కీప్ యువర్ బెడ్. యువర్ నో మోర్ గోయింగ్ టు సిట్ హియర్. ఆ నీళ్ళు వచ్చినప్పుడు కోనేళ్ళకి అక్కడ ముందు వెళ్ళిపోతారు. నేను చేతగాను కనుక ప్రభా నాకు సహాయం లేదు కనుక ఇట్నే 38 సంవత్సరాల నుంచి నేను తిప్పలు పడుతున్నాను అంటాడు. ఆయన చూచి కనపడేపడి ఏమంటాడంటే, నీకు స్వస్థత అవసరమా? God and Jesus is asking you for your repentance. నువ్వు పాప క్షమాపణార్థమైనటువంటి మనస్సు పశ్చాత్తాపముతో నిన్ను పరీక్షించుకుని దుష్కార్యములు విడిచిపెట్టి నీకు వాగ్దానం చేసిన కృపను పొందుటకు నీకు ఇష్టమా? నీవు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు నువ్వు ఉబుకుచు అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను సిద్ధం చేయొచ్చు, ఆశీర్వదింపబడిన వాడిగా పిలువబడ్డకు నీకు ఇష్టమా? God is asking you today. Lent is the time God is asking you and you have to respond. నాకు ఇష్టమే ప్రభువా అంటే నీ పరిపెత్తుగా నడుమన్నాడు. Man's and human desire when encounters God's promise, you will see the miracle. మానవుని హృదయ వాంఛ దేవుని వాగ్దానాన్ని విశ్వాసంతో ఎదుర్కొంటే అద్భుతాలు జరుగుతాయండి. ఈ లెంట్ కాలంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు. ఆయన అడిగినట్లుగా అడుగుతున్నాడు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఆర్ యు గోయింగ్ టు కమ్? దుష్టత్వమును దుష్కరములు విడిచిపెట్టి వేకువ చుక్కవలే ఉండుటకు ఇష్టపడుతున్నావా? పాడైపోయినటువంటి భవనములను కట్టడములను బాగు చేయుటకు ఇష్టపడుచున్నావా? ఎప్పుడు ఉబుకుచున్నావు నీటి బుగ్గవలే ఉండుటకు జీవం గల దానిగా ఉంటకు నువ్వు ఇష్టపడుచున్నావా? నీవు నిత్యం తృప్తిపరిచి నిన్ను బలపరచుటకు నీ యొక్క నీరును కట్టిన తోట వలె పచ్చదిగా ఉండుటకు జీవం గల దానిగా ఉంటకు నువ్వు ఇష్టపడుచున్నావా? దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ లెంట్ గాడ్ హస్ గివెన్ us. మరి ఒక సమయం మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, టుడే ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్ ఇస్ అవైలబుల్. నీ డిజైర్ ఉందా? నీలో ఆశ ఉందా? ఆ కోరిక ఉందా? ప్రభు అంటున్నాడు, ఈ పాపపు పడక తీసివేయి, ఇది నీకు అవసరం లేదు. అది నేను అక్కడనే పండబెట్టింది 38 సంవత్సరాలు. టేక్ ఇట్ అవే. యువర్ డిజైర్ షల్ బి మెట్ టుడే ఇన్ ద లెంట్. ఈ 40 దినములు ఉపవాసములో నిన్ను నీవు త్యజించుకొని సెల్ఫ్ డిసిప్లిన్ తో, సెల్ఫ్ రైచియస్నెస్ తో కాక దేవుని నీతిని వెతుకుచు దుష్టత్వం విడిచిపెట్టి చూడు అని అడుగుతున్నాడు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నీకు విమోచన అవసరం ఉందా అని ఈరోజు ప్రభువు మనం అడుగుతున్నాడు. చెవులు ఉన్నవాడు వినును గాక. నిజమే దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు వాక్ లైక్ ద వే లేమ్. లేచి నిలబడి నడువమంటున్నాడు. దుష్టత్వపు స్వభావమును విడిచిపెట్టి దాని వలన పొందిన ఈ యొక్క అంగవైకల్యమును విడిచి, పాపపు స్వభావమును విడిచి నడువు. ఆయన వెళ్ళి అనేకులకు చూపించుకున్నాడు. ఇది యేసు చేసినాడని వారికి చెప్పాను. దేవుడే ఈ కార్యాన్ని చేశాడని, అది సబ్బాధన చేసినట్టు పట్టుకోవాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ పవర్. ఫియర్ ఓవర్ ద పవర్. ఒకడు మంచిగా చేస్తూ ఉంటే అధికారం పోతుందేమో అని కుట్ర పన్ని. ఇది ఈ రోజు రాలేదు. నాకు జరిగిన ఈ స్థితి ఈ రోజు కాదు. ఇది యేసు ప్రభు కాలం నుంచే ఈ ద్వేషం ఉంది, ఓర్వలేనితనం ఉంది. మనకన్నా పెద్దవాడు అవుతాడేమో. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. మారు మనసు పొంది తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలా, వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టుడే గాడ్ ఇస్ కాలింగ్ us.
ఒక్కసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. సారీ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను తర్వాత చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతనికి వద్దకు వచ్చి అతడు నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా సింహాసనంపై కూర్చుండనిత్తును. దిస్ ఈస్ ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ లెట్ టు యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నేను శిక్షించిన వాడిని ప్రేమిస్తాను కనుక నేను తట్టుతూ ఉన్నాను. తలుపు తీసిన యొద్దకు రండి. నేను నీ యందును నువ్వు నా యందును ఉండినప్పుడు నువ్వు బావుగా ఫలిస్తావు. ఇదిగో నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండి ఉన్నప్పుడు నేను నిన్ను కూడా ఆ సింహాసనంపై కూర్చుండబెట్టి నా కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాను. ద లెంట్ ఈస్ బీయింగ్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ హిస్ సన్షిప్. ఆయన కుమారత్వ స్వభావంలోనికి మార్చడానికి టుడే గాడ్ ఈస్ టెలింగ్ us the time of redemption. The time of redemption. I have bought you. You are my people. Come back. Walk back. మానవుడా, you are a limited man. ఆ పాపమే చేసిన నీవు ఆ పాపం క్షమించే అధికారం నీకు లేదు. ఇది దేవుని ద్వారా అనే క్షమాపణ కలుగు చేస్తుంది. నీవు దుష్టత్వం విడిచిపెట్టి నా వైపు తిరిగిన ఎడల అదిగా నిజమైనటువంటి ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆత్మతో నీ హృదయ అంతరంగములో నీ హృదయముతో నన్ను అంగీకరించి ఆరాధించి ప్రేమించిన ఎడల రా, నీకు తిరిగి నా కుమారత్వపు అధికారాన్ని ఇచ్చి నా సింహాసనంపై నాతో నిన్ను కూర్చోబెట్టుకుంటాను. నీవు బానిసవు కాదు, నువ్వు వారసుడవు. దిస్ ఇస్ ద మెసేజ్, ఇన్విటేషన్ ఆఫ్ గాడ్ టు us ఫర్ దిస్ లెంట్. సమయం, రిడెంప్షన్ సమయం. సింహాసనంపై కూర్చుంటకు ప్రభు నిన్ను పిలుస్తూ విడిచిపెట్టు, నూతనము ధరించి దేవుని యొక్క జీవకిరీటము పొందు. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. థాంక్యూ.